పవన్ కళ్యాణ్ అంటే అన్ని కోసుకునే బండ్ల గణేష్ ఇప్పుడు ఏకంగా ఆయన పైన సెటైర్ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన దేవుడంటూ కొలిచే పవన్ పైనే బండ్ల చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. వృత్తిరీత్యా సినిమా రంగమైన రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు. సమకాలీన రాజకీయ అంశాలపై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందే ఎల్బీ స్టేడియానికి వెళ్లి పడుకుంటానని కూడా ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ పై చేసిన ట్వీట్లు అన్ని ఇన్ని కావు. అయితే అదే అలవాట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీర భక్తుడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రకటించాడు కూడా. పవన్ నటించిన తీన్మార్, గబ్బర్ సింగ్ నిర్మించింది బండ్ల గణేషే. గబ్బర్ సింగ్ సినిమాతోనే ఇండస్ట్రీలో బండ్ల గణేష్ నిలదొక్కున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో బండ్ల గణేష్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నా సినిమాల కోసం నేను ఏ హీరోకైనా పొగుడుతానని తేల్చి చెప్పారు. అందరి హీరోలు తనకు సమానమేనని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆకుండా ఓ విషయంలో జగన్ పాలనను మెచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అయితే ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పవన్ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏంటి బండ్లన్న ఎలా మారిపోయారో అంటూ నెటిజన్లు ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ లో మీరు చదువుతూ కనిపించారు ఏంటి, మీకు పుస్తకాలు చదవడం అంత ఇష్టమా అంటూ యాంకర్ ప్రశ్నించింది. అయితే తాను ప్రతిరోజు గంటకు పైగా పుస్తకాలు చదువుతానని, అందులో ఉన్న మంచి పాయింట్స్ ను అండర్లైన్ చేస్తానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉందని గుర్తు చేశారు. అంతటితో ఆకుండా తాను రోజుకి గంట మాత్రమే పుస్తకాలు చదువుతానని, అంతేగాని లక్షల సంఖ్యలో పుస్తకాలు చదవనని గొప్పలు చెప్పుకోనంటూ తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిందేనన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తాను 1,00,000 పుస్తకాలు చదివానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి కౌంటర్ గానే బండ్ల గణేష్ మాట్లాడారని, పవన్ తో ఎక్కడో చెడిందని కమెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే బండ్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మర్చిపోయాను, మీ ప్రొఫైల్ పిక్ కూడా చూసానండి. ఏదో బుక్ చదువుతున్నారు. ఇన్నేళ్లలో రిటైర్ అవ్వాలి, ఇంత హెల్దీగా రిటైర్ అవ్వాలి, ఏంటి దాన్ని ఆ బుక్? నేను రోజుకు గంటన్నర బుక్ చదువుతుంటాను. అట్లాగని 1000 పుస్తకాలు చదవనమ్ము. మళ్ళీ నేను 1,00,000 పుస్తకాలు చదివాను, 1000 పుస్తకాలు చదివాను, అట్లాంటి మాటలు నేను మాట్లాడను. పుస్తకాలను మంచి పాయింట్ ఉంటే ఎల్లో మార్కర్తో గీతకు పెట్టుకొని చదువుతా. ఊరికి మనకు వచ్చింది తెలుగు.